పక్కాగా ఉంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒక నాయకుడి మీద అంటే ఇప్పుడు నిన్న జరిగిన సందర్భం చూస్తేనండి రకంగా బాధాకరంగా ఉన్నా గానీ మనసులో ఒక నాయకుడి మీద అమితమైన గౌరవం, పార్టీ పట్ల ప్రేమ ఏంటంటే ఒక్కసారి అసహనానికి గురవుతున్నట్టుగా చేసేస్తాయండి. అదే భాగంగా దానిలో భాగంగానే నిన్న వర్మ గారికి ఈ లోపల ఫ్లెక్సీ చూడకుండా బయట వెల్కమ్ అనే సుస్వాగతం పెట్టినప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండడం చూసి ప్రోటోకాల్ పాటించట్లేదని కొంచెం అసహనానికి గురైన మాట వాస్తవం. అక్కడ వాస్తవానికి ఏంటంటే వేదిక మీద ఇది మనం పెట్టుకుంటాం సార్, కానీ సుస్వాగతం దగ్గర కూడా మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టాలని అయితే లేదు కదా సార్. అయితే దాన్ని ఇది ఏమైందంటే ఇది రాజకీయ పరిస్థితులుగా ఉన్న పిండం దొరబాబు గారు ప్రస్తుతం జనసేనలో ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితులు చూసుకుంటా ఉందంటే ఇక్కడ ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయంటే సార్ ప్రధానంగా బయట పక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నది వైసీపీ కాబట్టి వీళ్ళ దగ్గర ప్రత్యర్థులకి మనం బలహీన పడుతున్నాం అనే దిశగా ఇవాళ రోజున సంకేతాలు వెళ్తున్నాయి సార్. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు అన్నానంటే మేము గెలిపించాం అంటే సార్ నేను గెలిపించాము అనే దానికన్నా మేము గెలిపించాం అనే మాట చాలా ప్రధానమైంది కూటమిలో. ఇప్పుడు మీరు ఇందాక ఒక వీడియో ప్లే చేశారు నారా లోకేష్ గారికి. దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పలు సభల మీద పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జెండా మొయ్యలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సందిగ్ధంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్షాన నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ నేను ఇదే వర్మ గారికి ఒక మాట అడుగుతున్నా సార్, నేను అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా సార్. ఇక్కడ అప్పుడు అప్పుడు మరి ఇవాళ రోజున విమర్శిస్తున్నారు కదా పార్టీ కేడర్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించానన్నారు కదా, మరి ఆ రోజు మీరు విమర్శించిన వారు మరి చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని ఎందుకు లేరు సార్? అంటే నేను ఇక్కడ వర్మ గారిని అంటున్నట్టు కాదు కానీ ఇక్కడ ప్రధానంగా ఒక మాట చెప్తున్నా సార్. ఇక్కడ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పష్టత అనేది ఒకటి ఉంది సార్, స్థిరమైన ఆలోచన ఉంది సార్.